చంపేయడం జరిగింది. 17,000 చర్చిలు దగ్ధం చేయబడ్డాయి. దీని వెనకాల కారణాలు ఏంటి? ఎందుకు క్రైస్తవుల మీద ఇలాంటి ఉక్కుపాదం మోపుతా ఉన్నారు? దీనికి కారణాలు ఏంటో ఈ వీడియోలో మీతో మాట్లాడతాను. అనేక మంది స్త్రీలను నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి మానభంగం చేసి చంపేస్తున్నారు. తమ కుమారులు కుమార్తెల ముందే తండ్రిని చంపేస్తున్నారు. భర్త ముందే భార్యను మానభంగం చేసి భయంకరమైన రీతిలో దాడులు జరుగుతున్నాయి నైజీరియాలో. ఎవరికి పట్టడం లేదండి. వరల్డ్ మీడియా కూడా పట్టించుకోవట్లేదు. ప్రపంచవ్యాప్తంగా అనేకమైన ప్రముఖమైనటువంటి న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, వాటిలో టెలికాస్ట్ చేయట్లేదు. అనేక యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్లో కూడా వీటి గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఎందుకని ఆలోచన చేస్తే దీని వెనకాల భయంకరమైన కుట్ర ఉంది. నైజీరియాలో ఏం జరుగుతుంది? ఇప్పటికీ ఎంతో కాలంగా నైజీరియాలో దాడులు జరుగుతున్నాయి. సుమారుగా 2009 సంవత్సరం నుంచి దాడులు జరుగుతున్నాయి. అనేక కుటుంబాల్లోకి వెళ్ళటం, భర్తను లాక్కుని రావటం, నడి రోడ్డు మీద తన చేతులు నరికేయటం, అదే రీతిగా తన భర్త ముందే భార్యను భయంకరమైన రీతిలో మానభంగం చేసి ఆ భార్యను చంపేయటం, పిల్లల ముందే తల్లిదండ్రులని కాళ్ళు చేతులు నరికేసి వారిని చిత్రహింసలు చేయటం, ఇవన్నీ కూడా నైజీరియాలో జరుగుతున్నాయండి. ఏం జరుగుతుంది? ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల మీద ఎందుకు ఈ దాడులు? క్రైస్తవులు ఎవరికి అపకారం చేస్తున్నారు? క్రైస్తవుల వల్ల దేశానికి మేలు జరుగుతుంది కానీ ఎవరికి కీడు జరగట్లేదు కదా, ఎందుకు ఈ దాడులు చేస్తున్నారు అని ఆలోచన చేస్తే దీని వెనకాల భయంకరమైనటువంటి మత ఛాందస్వాదం ఉంది. దీని వెనకాల భయంకరమైన తీవ్రవాదం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజున ఆలోచన చేస్తున్నప్పుడు తీవ్రవాదమే రాజ్యం వెళ్తుంది కదా. అమెరికాలో కన్జర్వేటివ్స్ మీద తీవ్రవాద పంజా విసురుతూ ఉన్నారు. చార్లీ కిర్క్ లాంటి ఒక కన్జర్వేటివ్ని ఆ తీవ్రవాద సంస్థ లాంటి వాళ్ళే చంపేశారు కదా. ఇంకా ఆలోచన చేస్తే ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన యుద్ధాలు. నిజంగా యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి రాకడ సూచనలు నెరవేర్చబడుతున్నాయి. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం లేస్తాయి అని ప్రభువారు చెప్పిన మాటలు ఈరోజు నెరవేర్చబడుతున్నాయి. నైజీరియాలో అనేక మంది క్రైస్తవులు కాల్చబడుతున్నారు, శిరశ్ఛేదనం చేయబడుతున్నారు, గన్స్ చేత కాల్చబడుతున్నారు. ఇంకా చెప్పాలంటే భయంకరమైన రీతిలో చిత్రహింసలు పొందుతున్నారు. ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు క్రైస్తవులు అనేటువంటి వారు నైజీరియాలో ఉండడానికి వీల్లేదు. వీరందరూ కూడా చంపబడాలి. ఇక్కడ ఇస్లామిక్ రాజ్యం ప్రారంభించబడాలనేటువంటి మత ఛాందస్వాదం అనేక మంది టెర్రరిస్టులు కనబడతా ఉంది. ముస్లింలు 90% మంచివారండి. వారు సమాజ శ్రేయస్సును కోరుకుంటారు, ప్రపంచ శాంతిని కోరుకుంటారు. వారితో మనకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి, వారు మనకి మిత్రులుగా ఉన్నారు. కానీ ఆ మతంలో ఉన్నటువంటి కొంతమంది మత ఛాందస్వాదులు, తీవ్రవాదులు ఆ మతాన్ని అడ్డుపెట్టుకుని అనేక మందిని భయంకర మితిలో చంపుతున్నారు. ఇంకొక ప్రాముఖ్య విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ్ ఎక్కడ కనపడుతుందంటే నైజీరియాలోనే. వరల్డ్ వైడ్ ఒక పెద్ద చర్చ్ని నైజీరియాలో నిర్మిస్తున్నారు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? నేను కొన్ని విషయాలు మీకు చెప్పే ముందు అక్కడ ఎన్ని చర్చిలు ధ్వంసమైనవి, ఎంతమందిని చనిపోయారు, ప్రతిరోజు ఎంతమంది క్రైస్తవులు అక్కడ చంపబడుతున్నారో మీకు ఖచ్చితమైన స్టాటిస్టిక్స్ మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. నైజీరియాలో ఇస్లామిక్ ఉగ్రవాదులు 2009 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 52,250 మంది క్రైస్తవులను చంపినట్లుగా వార్తల్లో మనం చూస్తున్నాం. అదే రీతిగా 2023 సంవత్సరం మొదటి 100 రోజుల్లో 1,041 మంది క్రైస్తవుల్ని పొట్టన పెట్టుకున్నారు. అదే 2022 సంవత్సరంలో 5,069 మందిని ఆ తీవ్రవాదులు క్రైస్తవుల్ని చంపినట్లుగా సర్వేలు చెప్తూ ఉన్నాయి. 18,000 చర్చిలు దగ్ధం చేయబడ్డాయి. ఎంతో ఖర్చుతో వాటిని నిర్మించుకున్నారు, ఎంతో ప్రయాసంతో నిర్మించుకున్నారు. వాటిని ఒక్క రాత్రిలోనే 18,000 చర్చిలు ఒక్క నైజీరియాలోనే కాల్చబడ్డాయి. సుమారుగా 2,300 క్రైస్తవ పాఠశాలలు అక్కడ కాల్చబడినట్లుగా సర్వేలు చెప్తున్నాయి. టోటల్గా చెప్పాలంటే 1,40,00,000 మంది క్రైస్తవుల్ని ఇంట్లోంచి బయటికి తరిమేశారు. 2014 సంవత్సరంలో 276 మంది విద్యార్థుల్ని, అంటే అమ్మాయిల్ని ఆ పాఠశాల నుంచి అపహరించి తీసుకెళ్ళిపోయారండి. వాళ్ళని సెక్స్ వర్కర్లుగా చేశారో లేకపోతే వారిని చంపేశారో ఇప్పటికీ తెలియదు. అప్పుడే నినాదాలు చేశారు, బ్రింగ్ బ్యాక్ గర్ల్స్, బ్రింగ్ బ్యాక్ నైజీరియా అని చాలా నినాదాలు చేశారు. కానీ ఆ నినాదాలు ఏమీ కూడా ఫలించలేదు. వారి యొక్క మత మౌఢ్యం ముందు, వారి యొక్క టెర్రరిజం ముందు అనేక మందిని బలి తీసుకుంటున్నారు. భయానకమైనటువంటి దాడులు 2020 సంవత్సరంలో తొలి 225 రోజుల్లో 7,000 మంది క్రైస్తవులు హతమైనట్లుగా మనం చూస్తున్నాం. సగటుకు రోజుకు 35 మంది క్రైస్తవుల్ని చంపేస్తున్నారు, ఓచకోత కోసేస్తున్నారు. భయంకరమైన రీతిలో గన్ షాట్స్ ద్వారా, శిరశ్ఛేదనాలు చేయడం ద్వారా, ఇంకా భయంకర చిత్రహింసలు చేసి చంపేస్తున్నారు. కానీ అద్భుతం ఏంటి తెలుసా? వారు మరణానికి వెళుతున్నప్పటికీ కూడా మరణాన్ని ముద్దాడటానికి ఇష్టపడుతున్నారు, కానీ క్రీస్తును వదలటానికి వారు ఇష్టపడలేదు. క్రీస్తే మా దేవుడు, క్రీస్తే మా రక్షకుడని నినాదాలు చేస్తూ వారు మరణిస్తున్నారు. నిజంగా వారిలో విశ్వాసం ఎంత గొప్పది, వారిలో ఉన్నటువంటి ఆ తెగువ ఎంత గొప్పది,
అదే కదా మొదటి శతాబ్దంలో జరిగినటువంటి ఆ యొక్క విప్లవం అదే కదా. రోమన్ ప్రభుత్వము రోమన్ ఎంపరర్స్ చంపేస్తున్నప్పుడు, కాల్చేస్తున్నప్పుడు, అనేక మందిని తీసుకెళ్లి సిలువలు వేస్తున్నప్పుడు, చర్మాలు ఒలిచేస్తున్నప్పుడు కూడా వారు క్రీస్తుని విడిచిపెట్టలేదు. క్రీస్తే మా దైవం, క్రీస్తే రక్షకుడు, క్రీస్తే సత్యమని వారు ప్రాణాలు అర్పించి మనందరి యొక్క రక్షణ కొరకు మన ముందున మన పితరులు మన కొరకు హతసాక్షులుగా మార్చబడ్డారు. టెర్టూలియన్ పెట్టి ఒక దైవజనుడు ఈ విధంగా అంటాడు, ద బ్లడ్ ఆఫ్ ద మార్టిర్స్ ఇస్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్. హతసాక్షులకు రక్తార్పణమే సంఘానికి విత్తనాలని మాట్లాడాడు. ఈ రోజున అనేక మంది మరణిస్తున్నారు, కానీ వారిలోని విశ్వాసం పోవట్లేదండి. క్రీస్తుని ద్వేషించట్లా, క్రీస్తుని ఏ విధంగా దూషించట్లా, క్రీస్తే మా రక్షకుడు, ప్రాణాలు పోయినా పర్లేదు అని చెప్పి వారు నిలబడి వారి ప్రాణత్యాగాలు అర్పిస్తున్నారు. దిస్ ఈజ్ ట్రూ రివైవల్. ప్రపంచవ్యాప్తంగా నైజీరియాలో రగులుతున్న ఉజ్జీవ జ్వాలలు, అనేక మంది మరణిస్తున్నప్పటికీ కూడా క్రీస్తు కోసం వాళ్ళు నిలుస్తున్నారు. ఈ స్టాటిస్టిక్స్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ సివిల్ లిబర్టీ అండ్ రూల్ ఆఫ్ లా తెలియజేశారండి. ఎంత బాధాకరం, ఎంత విషాదకరమైన సంఘటన. ప్రపంచంలో ఎక్కడ చూసినా గందరగోళ పరిస్థితులే, ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణమే. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం లేస్తాయని ప్రభువారు చెప్పారు. అంత్యదినాల్లో భయంకరమైనటువంటి యుద్ధాలు జరుగుతాయి. అంత మాత్రమే కాదు, మీరు సకల జనుల చేత ద్వేషించబడతారు, వారు మిమ్మల్ని చంపుతారు అని ప్రభువారు చెప్పారు. అంటే అంత్యదినాల్లో ఈ పెర్సిక్యూషన్ పెరుగుతుంది, అంత్యదినాల్లో భయంకరమైనటువంటి శ్రమలు పెరుగుతాయని ప్రభు చెప్పినట్లనే నైజీరియా దేశంలో భయంకరమైనటువంటి ఉగ్రవాదం, భయంకరమైన నరమేధం నైజీరియా దేశంలో మనం చూస్తున్నాం. అమెరికా దేశంలో కన్జర్వేటివ్ పార్టీస్ మీద, కన్జర్వేటివ్స్ మీద భయంకర ఉగ్రవాద చర్యలు రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉన్నాయి. చార్లీ కర్క్ లాంటి వాళ్ళని అనేక మంది టార్గెట్ చేస్తున్నారు. క్రైస్తవ ప్రబోధకుల మీద టార్గెట్ చేస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ వార్ మనం చూస్తున్నాం, ఇండియా పాకిస్తాన్ వార్ మనం చూస్తున్నాం, పాలస్తీనా, ఆ తర్వాత ఇజ్రాయెల్ మధ్య వార్, హమాస్, హిజ్బుల్లా అండ్ హైతీ, ఈ వీరి మీద తీవ్రవాద సంస్థల మీద ఇజ్రాయెల్ పోరాటాన్ని మనం చూస్తున్నాం. ఇవన్నీ ఎలా చూడాలంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన రాకడ గుర్తులు నెరవేర్చబడుతున్నాయి. ఈ వీడియోలో నైజీరియాలో ఎందుకు ఆ తీవ్రవాద సంస్థలు క్రైస్తవుల్ని చంపుతున్నారు, అసలు కారణాలు ఏంటి, వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ హిస్టరీ, దాని గురించి మీతో త్వరగా నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. నైజీరియాలో క్రైస్తవులని ఊతకోత కోస్తున్నారు. ఎందుకని ఆలోచన చేస్తే చాలా జాగ్రత్తగా ఉండండి. నైజీరియాలో వాస్తవానికి క్రైస్తవ జనాభా ఎంతైతే ఉందో ఇస్లాం యొక్క జనాభా కూడా అంతే ఉంది, అంటే ముస్లింల యొక్క జనాభా కూడా అంతే ఉంది. ఈ నైజీరియా దేశంలో నార్త్ నైజీరియా, ఆ తర్వాత సౌత్ నైజీరియా ఉన్నారు. నార్త్లో ప్రిడామినెంట్లీ చాలామంది ఇస్లాం పీపులే నివసిస్తున్నారు. వారితో పాటుగానే కొంతమంది క్రైస్తవులు కూడా నివసిస్తున్నారు. 2009 సంవత్సరంలో ఏం జరిగిందంటే ఆ ప్రాంతం అంతా కూడా ఎక్కువగా ముస్లిం ప్రజలు ఉన్నారు కాబట్టి అక్కడ షరియా చట్టం అనేటువంటిది అమల్లోకి వచ్చింది. షరియా చట్ట ప్రకారం ఏం చెప్తుందంటే ఎవరైనా ఇస్లాంని స్వీకరించకపోయినా, ఎవరైనా ఇస్లాంలో ప్రవక్తను దూషించినా, ఆ మతాన్ని స్వీకరించకపోయినా, ఆ మతాన్ని వదిలేసినా సరే వారికి మరణశిక్ష. ఇంకా షరియా చట్టంలో చాలా విషయాలు ఉంటాయి. ప్రాముఖ్యంగా ఇస్లాంలో ఉన్నటువంటి ప్రవక్తను దూషించడానికి వీల్లేదు. ఇస్లాం నుంచి మరో మతానికి వెళ్ళినా, ఇస్లాంను అంగీకరించకపోయినా సరే వారు మరణశిక్ష పాత్రలని షరియా చట్టం చెప్తుంది. అందులో బట్టి నార్త్లో అంతా కూడా అందరూ ఇస్లాం పీపుల్ ఉన్నారు. వారితో పాటు కొంతమంది క్రైస్తవులు ఉంటే వారిని చంపేసి ఆ ప్రాంతం అంతా కూడా ఇస్లాం ప్రాంతంగా మార్చాలనేటువంటిది ఒక ప్రధాన ఉద్దేశం. సౌత్ నైజీరియా గురించి ఆలోచన చేస్తున్నప్పుడు సౌత్లో చాలామంది క్రైస్తవులు ఉన్నారు, చాలా చర్చిలు ఉన్నాయి, చాలా క్రైస్తవ పాఠశాలలు ఉన్నాయి, చాలా సాంఘిక కార్యక్రమాలు సౌత్లోనూ అదేవిధంగా నార్త్లో కూడా జరుగుతాయి. ఇప్పుడు ఏం జరిగిందంటే 2009 సంవత్సరంలో బోకో హరామ్ అనేటువంటి ఒక తీవ్రవాద సంస్థ, ముస్లిం ఎక్స్ట్రీమిస్ట్ థాట్స్ కలిగినటువంటి వారండి, వాళ్ళు ఎక్స్ట్రీమ్గా థింక్ చేస్తారు వాళ్ళు. ఆ బోకో హరామ్ అనేటువంటి ఆ తీవ్రవాద సంస్థ క్రైస్తవుల్ని ఊచకోత కోయటం మొదలుపెట్టారు. అంటే కుటుంబానికి వెళ్ళటం, భర్తను బయటికి తీసుకురావటం, ఆ పిల్లల ముందే భర్త యొక్క చేతులు నరికేయటం, ఆ భర్తను అలా పెట్టిన తర్వాత భార్యను బయటికి తీసుకురావటం, భర్త ముందే భార్యను మానభంగం చేసి ఆ భార్యను చంపేయటం, ఆ తర్వాత బిడ్డల్ని గాయపరిచి ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోవటం, ఇలాంటి ఒకటి కాదు అనేకమైన దాడులు వారు చేస్తూ వచ్చారు. ఈ 14 సంవత్సరాలు కొన్ని లక్షల మంది క్రైస్తవుల్ని హతమార్చారు. క్రైస్తవ కుటుంబాన్ని చెదరగొట్టడం, పాడు చేయడం జరిగింది. వారి యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? నైజీరియా దేశంలో క్రైస్తవుడు అనేటువంటి వాడు ఉండడానికి వీల్లేదు, మొత్తం ఈ దేశం అంతా కూడా ఇస్లాం నేషన్గా ప్రకటించబడాలి. ఆశతో వారు ఉన్నారు. అందరూ బట్టే ఎంతమంది క్రైస్తవుని భయంకర రీతిలో చంపుతున్నారు. గత వారం ఏం జరిగిందో తెలుసా? ఒక కుటుంబానికి టెర్రరిస్టులు అందరూ వెళ్ళారు, ఈ గురువాదులు వెళ్ళారు. ఆ కుటుంబంలో 7 సంవత్సరాల బాలుడు ముందే తన తండ్రిని భయంకర రీతిలో 2 చేతులు నరికేశారండి. తల్లి మీద అత్యాచారం చేశారు. ఆ బాలుడు అలా చూస్తున్నాడు. చెప్పండి మేడం, మీకు ఆన్లైన్ ఫ్రెండ్షిప్ చాలా సేఫ్గా అనిపిస్తుందా? నేను మీకు ఒక విషయం చెప్పాలా, ఇండియాలో చూస్తున్నాడు, బాల్ని భయంకరంగా కొట్టారు,
కొర ప్రాణంతో ఆ బాలుడు ఉన్నప్పుడు ఎవరో చూశారు, వచ్చి చూసి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇప్పుడు ఆ బాలుడు హాస్పిటల్లో ఉన్నాడు. తను చెప్తున్నాడు, నా తల్లిని ఈ విధంగా చేశారు, నా తండ్రి ఈ విధంగా చేశారని ఆ బాలుడు ఏడుస్తుంటే అందరూ కూడా కన్నీటి పర్యంతం అయ్యారు. మొదట నార్త్లోనే భయంకరమైన హింసలు జరిగాయి. వారు సౌత్ కూడా వచ్చి భయంకరమైన రీతిలో ఈ మారణహోమం సృష్టిస్తూ ఉన్నారు. మీలో చాలామందికి ఒక అనుమానం రావచ్చు, ఏమంటే గవర్నమెంట్ ఉందిగా, ఆర్మీ ఉందిగా, వాళ్ళు ఏం చేయట్లేదా అని మీరు అనగచ్చు. నేను ఒక మాట చెప్పనా, ఆ గవర్నమెంట్లో కూడా ఇస్లాం లీడర్స్ ఉన్నారు. ఆ గవర్నమెంట్లో కూడా టెర్రరిస్టిక్ భావజాలం ఉన్నటువంటి వారు ఆ ఆర్మీలో కూడా ఉన్నారు. అందును బట్టి ఎంతమంది ఎంత కంప్లైంట్ చేసినా వారినే సపోర్ట్ చేస్తున్నారు, కానీ క్రైస్తవుని సపోర్ట్ చేయట్లేదు. అంతర్జాతీయ మీడియా కూడా ఏం చూపించట్లేదండి, ఇంటర్నేషనల్ మీడియా కూడా ఏం చూపించట్లేదు. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ న్యూస్ అన్నీ బయటకు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఘటనలన్నీ కూడా బయటకు వస్తున్నప్పుడు ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ దానికి చర్యలు తీసుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న టెర్రరిజాన్ని ఏ విధంగా అంతమొందించాలి, అక్కడ యాక్షన్ తీసుకోవాలని అమెరికన్ ప్రెసిడెంట్ ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయం. చాలామంది ప్రార్థనలకు దేవుడు జవాబిస్తున్నాడు. ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ జోక్యం చేసుకుంటున్నాడు. నైజీరియాలో జరుగుతున్నటువంటి ఈ భయంకర మారణహోమానికి అడ్డుకట్ట వేయాలని ఒక తీర్మానానికి వస్తున్నాడు. నేను ఒక విషయాన్ని ఒక ఆధ్యాత్మిక పర్వంలోకి మిమ్మల్ని తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాను. ఎందుకు ఈ దాడులు జరుగుతున్నాయి? ఈ దాడులు వెనకాల ఏదైనా ప్రవచనాలు ఉన్నాయా? అంత్యదినాలు ఎందుకు ఈ దాడులు జరుగుతున్నాయని చెప్పడానికి నేను కొంత స్పిరిచువల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. కొంత బైబిల్లో కొన్ని విషయాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకు క్రైస్తవులు హింసించబడుతున్నారు? ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కంట్రీ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కలర్. సో అనేక మంది ఈరోజు క్రైస్తవులు హింసిస్తున్నారండి. ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవుల మీద హింసలు జరుగుతున్నాయి, భారతదేశంలో హింసలు జరుగుతున్నాయి, ఈవెన్ అమెరికాలో హింసలు జరుగుతున్నాయి, బ్రిటన్లో క్రైస్తవుల మీద హింసలు జరుగుతున్నాయి, అన్ని దేశాల్లో కూడా హింసలు జరుగుతున్నాయి. కారణాలు ఏంటో ఆలోచన చేస్తే నేను ఆలోచన చేయగా పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు నాతో మాట్లాడాడు. మొదటి రీజన్ అంటే బికాస్ ద వరల్డ్ హేట్స్ క్రైస్ట్. ఎందుకు తెలుసా? ప్రపంచం ఈరోజున క్రీస్తుని ద్వేషిస్తున్నారు, క్రీస్తుని ద్వేషిస్తున్నారు, సత్యాన్ని ద్వేషిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను ద్వేషిస్తున్నారు. యేసు ప్రభు వారు చెప్పారు యోహాను సువార్త 15:18 లోకం మిమ్మల్ని ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించితనని మీరు ఎరుగుదురు. అంటే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందని బాధపడుతున్నారు కదా, మిమ్మల్ని ద్వేషించే ముందే లోకము నన్ను ద్వేషించింది. ప్రభు వారు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చారు. పరలోక రాజ్యంలో ఉండటం అనేది విడిచిపెట్టుకుని భాగ్యం ఎంచుకోనక దాసుని స్వరూపాన్ని ధరించి దేవుడు నరుడిగా లోకానికి వస్తే ఎంతమంది ఆయన్ని ప్రోత్సహించారు, ఎంతమంది ఆయన బోధలు విన్నారు? తన జాతి వారే, శాస్త్రులు, పరిచయులు, సద్దూకయ్యులే యేసుక్రీస్తు ప్రభు వారిని ద్వేషించారు. యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేశారు. యేసుక్రీస్తు ప్రభు దయ్యములు పెట్టిన వాడని, యేసుక్రీస్తు ప్రభు బయల్జుబులతో కార్యాలు చేస్తున్నాడని వారే ప్రభుని ద్వేషించారు. ప్రభు అది అన్నారు, నేనే ద్వేషింపబడ్డాను, మీరు ద్వేషించబడటం అనేది పెద్ద గొప్ప విషయం కాదని ప్రభు చెప్తున్నారు. అంత్యదినాల్లో ప్రజలు సత్యానికి లోబడరు. అంత్యదినాల్లో ప్రజలు నీతిని ప్రేమించరు, దుర్నీతినే ప్రేమిస్తారు. చూడండి, మంచి చెప్తే ఎవరైనా వింటారా? ఏదైనా మోసం చేసేటువంటి వారినే ప్రజలు ఎంటర్టైన్ చేస్తారు, దుర్నీతి కార్యాలు చేసేటువంటి వారినే ప్రజలు పొగుడుతారు. నీతి కోసం జీవించేటువంటి వాడు, సత్యం చెప్పేటువంటి వాడికి రోజులు లేవు. అంత్యదినాల్లో సత్యాన్ని ప్రేమించరు ప్రజలు, సజ్జన ద్వేషులుగా ఉంటారు. అంటే సజ్జనుల్ని ద్వేషిస్తుంటారు, దేవుని సువార్తను వ్యతిరేకిస్తుంటారు. ఎందుకు తెలుసా? అంత్యదినాల్లో పాపం పెరిగిపోతుంది, అక్రమం విస్తరణ చేత ప్రేమ చల్లారిపోతుంది. ప్రభు చెప్పారు ఏమో తెలుసా? బికాస్ ద వరల్డ్ హేట్స్ మీ, బికాస్ వరల్డ్ హేట్స్ క్రైస్ట్. క్రైస్ట్ని ప్రపంచం ద్వేషించిందండి. ఖచ్చితంగా అంత్యదినాల్లో క్రీస్తుని ద్వేషించేటువంటి వారు ఎక్కువ అవుతారు, దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. రెండో కారణం చెప్తున్నాను, క్రైస్తవులు ఎందుకు హింసింపబడుతున్నారంటే బికాస్ ఇట్ ఫుల్ఫిల్స్ ప్రాఫెసీ. అంటే దేవుని ప్రవచనాలు నెరవేర్పే మనం చూస్తున్నాం. అంత్యదినాల్లో శ్రమలు అధికమవుతాయి, పెర్సిక్యూషన్స్ వుడ్ ఇంక్రీజ్ బిఫోర్ హీ రిటర్న్స్. యేసుక్రీస్తు ప్రభువు వచ్చే ముందు శ్రమలు అధికమవుతాయని దేవుని లేఖనం చెప్తా ఉంది. మీరు బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా చదివితే యేసుక్రీస్తు ప్రభు వారు మత్తయి సువార్త 24:9 అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమలు పాలు చేసి చంపెదరు, మీరు నానాము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు. ప్రజలు మిమ్మల్ని హింసించి శ్రమలు పాలు చేసి చంపుదురు, మీరు సకల జనుల చేత ద్వేషించబడుదురు. యేసు ప్రభు వారు అంత్యకాల సూచన గురించి మాట్లాడారు. బైబిల్ గ్రంథంలో పౌలు ఏం మాట్లాడుతున్నాడు అంటే 2 తిమోతికి రాసిన పత్రిక 3:12 క్రీస్తు యేసు వరకు భక్తితో ఉద్దేశించేటువంటి వారికి శ్రమ కలుగుతుంది. యేసయ్య కొరకు జీవించాలి, యేసు కొరకు బ్రతకాలి, సద్భక్తితో జీవించాలని ఆశ కలిగినటువంటి వారికి ఖచ్చితంగా శ్రమ కలుగుతుందని పౌలు మహాశయుడు చెప్పాడు. అందరూ బట్టి మీరు కృంగిపోవద్దు. క్రైస్తవుడు అయినందుకు ఏదన్నా బాధ అనిపిస్తున్నట్లయితే ఆ బాధను బట్టి దేవుని స్తుతించు అంటాడు. క్రీస్తు కొరకు సద్భక్తితో బ్రతుకు ఉద్దేశించేటువంటి వారికి శ్రమ కలుగుతుంది. అయినా ధైర్యం తెచ్చుకోనండి. శ్రమ దినములు కృంగిపోతే మనము చేతకాని వారు అవుతామని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రకటన గ్రంథం
6వ అధ్యాయము 13వ అధ్యాయం 17వ వచనంలో అంత్యదినాల్లో శ్రమల పాలవుతారు. కానీ ఒక ప్రాముఖ్య విషయాన్ని చెప్పనండి, మహాశ్రమల కాలం నుంచి మనం తప్పించబడతాం. భయంకరమైన శ్రమల కాలం నుంచి మనం తప్పించబడతాం. ఈ శ్రమలు ఎనదగినవి కాదు. వాస్తవానికి ఈ శ్రమలతో మహాశ్రమల కాలాన్ని గనక కంపేర్ చేస్తే ఈ శ్రమలే కొద్దిగా సులభం అనిపిస్తుంది. కానీ అంత్యదినాల్లో ప్రభు వచ్చే రాకడ ముందు క్రైస్తవ సమాజం హింసించబడుతుంది. చార్లీ కర్క్ని భయంకరమైన రీతిలో చంపారు. అతను భారతదేశంలో మణిపూర్ మీద భయంకరమైన దాడులు జరిగినాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. క్రైస్తవుల మీద డిస్క్రిమినేషన్ కలుగుతూ ఉంది. క్రైస్తవుల్ని భయంకరమైన రీతిలో బాధిస్తున్నారు, మానభంగాలు చేస్తున్నారు. ఇంకో మాటలు చెప్పాలంటే ర్యాగింగ్ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా బయటికి వెళ్తే క్రైస్తవులు బైబిల్ పట్టుకుని బయటకు వెళ్తే రకరకాల మాటలు వినిపించవా? క్రైస్తవులు దేవునికి స్వార్థ ప్రకటిస్తుంటే వారి మీద రాళ్ళు, వారి మీద చెప్పులు విసరట్లేదా? పేడ ముద్దలు కూడా విసురుతున్నారు. ఎందుకు తెలుసా? ప్రజలకి సత్యం ఇష్టం అవ్వదు. ప్రజలకి సత్యము అంటే ఇష్టం అవ్వదు. వారికి దుర్నీతే ఇష్టం, వారికి పాపమే ఇష్టం. క్రీస్తు ప్రభు నమ్ముకోండి, పాపాన్ని విడిచిపెట్టినంటే ప్రజలకు కోపం. యేసు ప్రభు నమ్ముకోండి, శాంతిని ప్రసాదిస్తాడంటే ప్రజలు విశ్వసించక క్రైస్తవులను హింసిస్తున్నటువంటి సమాజంలో మనం నివసిస్తున్నాం. ఇది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రవచనాలు నెరవేర్పనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మూడో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే క్రైస్తవుని ఎందుకు హింసిస్తున్నారంటే ప్రజలు అంత్యదినాల్లో అక్రమము, తిరుగుబాటు ఎక్కువ అవటం వల్ల, గ్రోయింగ్ విట్నెస్ అండ్ రెబెలియన్. అంటే అంత్యదినాల్లో తిరుగుబాటు పెరుగుతూ ఉంటుంది. అంత్యదినాల్లో అనేక మంది ప్రేమ చల్లారిపోయిన పరిస్థితి, అక్రమిస్తున్న చేత ప్రేమ చల్లారిపోతుందని మత్తయి సువార్త 24:12 రాయబడింది. అందుని బట్టి నా ప్రియదేవజనాంగమా, ప్రజల్లో క్రమం ఉండదట. అక్రమిస్తున్న చేత ఆవిడ అనేక మందిని బాధించేటువంటి వారు ఎక్కువ అవుతూ ఉంటారు. భయంకరమైన పాపాన్ని జరిగించేటువంటి వారు, ప్రపంచవ్యాప్తంగా స్వలింగ సంపర్కం కావచ్చు, ఒకరి మీద మరొకరు దాడి చేసుకోవడం కావచ్చు, భయంకరమైన పాపకృత్యాలు జరగడానికి కారణం ఏంటంటే అక్రమాన్ని చేయడానికి ప్రజలు అలవాటు పడిపోయారు. అక్రమం అధికమవటం వల్ల, అక్రమం చేయడం ద్వారా ప్రేమ చల్లారిపోతుంది. ఈ రోజున భార్యాభర్తల మధ్య ప్రేమ లేదు, తోబుట్టుల మధ్య ప్రేమ లేదు, ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రుల పిల్లల మధ్య ప్రేమ లేదు, స్నేహితుల మధ్య ప్రేమ లేదు. బయటికి మాత్రం కపటంతో జీవిస్తున్నారు. కానీ ప్రేమహీనత సమాజంలో ఉండటాన్ని బట్టి ఇటువంటి దాడులు జరుగుతున్నాయని దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకు క్రైస్తవులు హింసింపబడుతున్నారంటే బికాస్ ఆఫ్ సాటన్స్ వార్ అగైన్స్ట్ బిలీవర్స్. విశ్వాసులకి సాతానికి మధ్య వైరం, విశ్వాసులకి సాతానికి మధ్య యుద్ధం జరుగుతుందట అంత్యదినాల్లో. ప్రకటన గ్రంథం 12:15 రాయబడింది, అందుకు ఆ ఘట సర్పము ఆగ్రహం తెచ్చుకుని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసుని గురించి సాక్ష్యం ఇచ్చుచున్న వారైన ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధం చేయుటకై బయలు వెడలి సముద్ర తీరమున నిలిచెను. యేసయ్య గురించి సాక్ష్యం ఇస్తున్నటువంటి వారిని ఏం చేస్తున్నారట? వారిని చంపడానికి సాతాను సైన్యం, వారిని చంపడానికి సాతాను ఆర్మీ ప్రిపేర్ అవుతుందట. ఈ రోజున దేవుని ప్రజల మీద దాడి చేస్తున్నటువంటి వారు సాతాను మనసు కలిగినటువంటి వారు, దేవుని బిడ్డల మీద దాడి చేస్తున్నటువంటి వారు సాతాను భావజాలను కలిగినటువంటి వారు. ప్రకటనలు రాయబడింది, అందుచేత ఆ ఘట సర్పం ఆగ్రహం తెచ్చుకుని, అవును సాతానుడు ఆగ్రహం తెచ్చుకుని దేవుని ఆజ్ఞను గైకొని యేసుని గురించి సాక్ష్యం ఇచ్చిన వారైనా ఆమె సంతానం శేషించిన వారితో యుద్ధం చేయటకై బయలుదేరి సముద్రం ఎద్దుకు వచ్చాడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ దినాల్లో సాతానుడు అనేక మంది క్రైస్తవుల మీద పోరాటం చేస్తూ అనేక మంది క్రైస్తవుల్ని ఎలాగైనా సరే చంపాలన్న ఉద్దేశంతో వాడు ప్రయత్నం చేస్తున్నాడు. మీ విరోధన అపవాది గర్జన సింహాలు ఎవరిని మింగుదనని తిరుగుతున్నాడు. రోజున సాతాను యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క హస్తాల్లోకి వెళ్లకుండా మనం ప్రార్థన చేయాలి. అంత్యదినాల్లో, కడవ దినాల్లో మీరు హింస పాలవుతారు, మీరు ద్వేషానికి లోనవుతారు, అనేక మంది మీరు పట్టుకుని చంపుతారని దేవుని లేఖనం సెలవిస్తాను. అయినా సరే ధైర్యంగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. ఇంకా చివరిగా చెప్పి ముగిస్తాను. ఎందుకు అంత్యదినాల్లో క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయంటే క్రైస్తవులు క్రీస్తు విరోధి పరిపాలనని రిజెక్ట్ చేస్తారు. यदि आप रात में अकेले हैं तो आज रात आकर अपना अनुरोध पूरा करने के लिए मुझसे निःशुल्क చేస్తారు. క్రీస్తు విరోధి పరిపాలన రిజెక్ట్ చేయటం వల్లనే ఆలోచన చేయండి, ఈ లోకరాజ్యాలన్నీ కూడా ఏకరాజ్యం చేయబడతా ఉన్నాయి. ఒక యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి చేతికి వెళ్ళబోతున్నాయి. కాబట్టి క్రైస్తవులందరూ దాన్ని వ్యతిరేకిస్తారు. కాబట్టి వారి మీద దాడులు జరుగుతున్నాయి, వారిని చంపుతూ ఉన్నారు. ఇంకో చెప్పాలంటే వారి మీద భయంకరమైన దాడులు జరుగుతున్నాయి, భయంకర మారణహోమం సృష్టిస్తున్నారు. ఎందుకు తెలుసా? క్రీస్తు విరోధి యొక్క సిస్టమ్ని వీరు ఎంకరేజ్ చేయట్లేదు. కాబట్టి ఈ 5 కారణాల ద్వారా అంత్యదినాల్లో క్రైస్తవుల మీద ఏం జరుగుతున్నాయి? దాడులు జరుగుతున్నాయి. ఒక్క విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. నైజీరియా దేశంలో భయంకరమైనటువంటి విధానంలో దాడులు జరుగుతున్నాయి, మానభంగాలు చేయబడుతూ ఉన్నారు, స్కూళ్ళు కాల్చబడుతున్నాయి, క్రైస్తవ పాఠశాలలు కాల్చబడుతున్నాయి, అదే రీతిగా చర్చిలు కూడా ధ్వంసం అవుతూ ఉన్నాయి. అయినా సరే ఆ విశ్వాసంలో ఏ విధమైనటువంటి జంకు కానీ, ఆ విశ్వాసంలో క్రీస్తుని ద్వేషించడం కానీ మనం చూడలేదు. వారందరూ ధైర్యంతోనే ఆ శ్రమలను ఎదుర్కొంటున్నారు. ఒక విషయాన్ని చెప్పనివ్వండి, ఈరోజున అదే శ్రమలు మన భారతదేశంలో మన మీదకి వస్తే ఎటువంటి విశ్వాసం మనం కలిగి ఉంటాం?
దేవుని యందు విశ్వాసంతో నింపబడాలని ప్రార్థన చేద్దామా? శ్రమలు వచ్చినా సరే దేవుని కోసం నిలబడే క్రైస్తవ్యం కావాలి. శ్రమలు వస్తే నేను కృంగిపోవటం కాదు. దేవుడు చెప్పాడు, అంత్య దినాల్లో జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామం నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడతారని ప్రభువే చెప్పారు. ఆయన్నే ఈ లోకంలో సిలువేసి చంపారు, ద్వేషించారు. నన్నే ద్వేషించారు ప్రజలు, మిమ్మల్ని కూడా ద్వేషిస్తారు. కానీ విశ్వాసులు ఏనాడు కూడా మీరు వెనుకకు జారొద్దు. విశ్వాస విషయాలు ఏనాడు వెనుకకు జారొద్దు. మీ రక్షణ అంతం వరకు కాపాడుకోనండి. అంతం వరకు సహించేటువంటి వాడే నిత్య జీవానికి వారసుడు అవుతాడు. అందరూ బట్టి శ్రమలు వచ్చి నేను కృంగిపోద్దు, హింసలు వస్తాయని కృంగిపోద్దు. దేవుని కోసం జీవిద్దాం. క్రీస్తు ప్రభు కొరకు ధైర్యంగా మనకు ముందుకు వెళ్దాం. అనేక మందిని అగ్నిలోంచి లాగినట్లు మనం రక్షిద్దాం. తద్వారా దేవుని రాజ్య విస్తరణ జరుగుతుంది. ఈ లోకంలో మనం బ్రతికేటువంటి కొద్ది కాలం దేవుని నామాన్ని మహింపరిచే బిడ్డలుగా జీవించి అనేక మందిని క్రీస్తు యొద్దకు నడిపించే బిడ్డలుగా మారితే అదే యోగ్యకరమైనటువంటి జీవితాలు. బడా నమ్మకమైన మంచి దాసురాలా నేను పిలవబడాలంటే శ్రమలో ధైర్యం తెచ్చుకో. మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. నైజీరియాలో ఉండే క్రైస్తవుల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఆ హింసల నుంచి వారు విడుదల పొందాలని. ఇంకో మాట, హింసలు కలుగుతున్నా సరే దేవుడు వారికి ధైర్యాన్ని ఇవ్వాలని. హింసలు కలుగుతున్నా వారి విశ్వాసం వారి నుంచి తొలగిపోకూడదని. చూడండి ఎంత విశ్వాసం వారికి ఉంది. మరణం వారి దగ్గరికి వచ్చి ముద్దాడుతున్నా సరే మరణాన్ని ముద్దాడడానికి ఇష్టపడుతున్నారు, కానీ క్రీస్తుని మాత్రం విడిచిపెట్టడానికి ఇష్టపడట్లా. వారి ముందు భయంకర హింసలు జరుగుతున్నా సరే క్రీస్తుని మాత్రం విడిచిపెట్టకుండా క్రీస్తు కొరకు హతసాక్షులు అవుతున్నారు. శ్రమల్లో కృంగిపోద్దు. శ్రమ దినమున కృంగిపోతే మనం చేతకాని వాళ్ళు అవుతామట. నిజమే, క్రైస్తవులకు శ్రమ కలుగుతుంది. ఆ శ్రమలు ఎందుకో తెలుసా? మనల్ని రిఫైన్ చేయడం కొరకే. ఆ శ్రమలు ఎందుకో తెలుసా? మనల్ని ఇంకా విశ్వాసంలో పెంచడం కొరకే. శ్రమలు అనేవి ఇంకా దేవునికి సమీపంగా మనం చేయడం కొరకే శ్రమలు వస్తాయనే విషయాన్ని గమనించండి. అందరూ బట్టి ధైర్యం తెచ్చుకుందాం. అందరూ నైజీరియాలో క్రైస్తవుల కోసం ప్రార్థన చేద్దాం. ప్రపంచ మీడియా రెస్పాండ్ అవ్వాలని కోరుకుందాం. అనేక మందికి విషయాలు తెలియచెప్పడానికి ముందుకు వద్దాం. కాబట్టి ఈ వీడియోలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీరు విన్నారు. స్టాటిస్టిక్స్ మీ ముందు ఉంచాను. అసలు ఎందుకు గొడవ వచ్చింది, అసలు ఎందుకు సౌత్ నైజీరియాలో నార్త్ నైజీరియాలో ఏం జరుగుతున్నాయి, చాలా శ్రేష్టమైన విషయాలు విన్నాం. కాబట్టి ఒకవేళ ఈ వీడియో ద్వారా మీరు మంచి సమాచారం మీరు పొందుకుంటున్నట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి ఈ వీడియోని షేర్ చేయండి. అనేక మంది క్రైస్తవులకి వీడియోని షేర్ చేయండి. తద్వారా మనందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం నైజీరియా కొరకు. రేపు మా మందిరంలో కూడా నైజీరియాలో ఉన్నటువంటి క్రైస్తవుల కొరకు ప్రత్యేకమైన ప్రార్థన మేము చేస్తున్నాం. కాబట్టి మా మందిరం కోసం ప్రత్యేక ప్రార్థన విజయవాడ పట్టణంలో క్రైస్ట్ టెంపుల్ అనే జీవంగల దేవుని సంఘంలో 4 ఆరాధనలు జరుగుతున్నాయి. ఒకవేళ విజయవాడ పట్టణం సంబంధించిన వారైతే కనుక